అనగా శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. దుర్మార్గులను శిక్షించి వారిచే బాధితులైన మంచివారికి రక్షణనిచ్చే మహాకార్యాలు చేసే లక్ష్యంతో శ్రీకృష్ణ భగవానుడుగా అవతారమెత్తిన విష్ణు కథను విపులంగా చెప్పవయ్యా అని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగినాడు. శుకమహర్షి పరీక్షిత్తు అడిగిన దానికి జవాబుగా ఇలా అన్నాడు. రాజా, బలరామకృష్ణులు సుఖంగా కాలం గడుపుతున్నారు. జగత్ ప్రళయ కాలంలో వలె కన్నులు భరించలేనంత దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యబింబానికి గ్రహణం పడుతోందని తెలిసి ప్రజలు పూర్వం జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు మహాక్రోధంతో తన తండ్రి మృతికి కారణమైన రాజలోకాన్ని తన పదునైన గండ్రగొడ్డలి అంచుతో 21 సార్లు తలలు నరికి వారి రక్తధారల ప్రవాహాలతో శమంతక పంచకమనే పేర 5 చెరువులను సృష్టించినాడు. ద్వారకా ప్రజలు ఆపై బలరామకృష్ణులు కూడా స్నాన దానాదికాల కోసం సూర్యగ్రహణ సమయానికి అక్కడికి బయలుదేరినారు. కర్మలను ఆచరించవలసిన అవసరం లేనప్పటికీ లోకాచారాన్ని అనుసరించి గ్రహణవేళ స్నానాది ధర్మ కర్మలను ఆచరింపదలిచి ద్వారకానగర రక్షణకు ప్రద్యుమ్నాది యువకులైన యోధులను నియమించి వృద్ధులైన వసుదేవాదులతో మిగిలిన పరివారంతో స్త్రీ జనంతో గంధమాల్యాభరణాదులు ధరించి అందమైన అలంకరణలతో పుష్పకాల వంటి రథాల్ని, మేఘాల వంటి ఏనుగుల్ని, శ్రేష్టమైన గుర్రాల్ని ఎక్కి సేవక జనం వెంటరాగా సూర్యగ్రహణ వేళ పవిత్రమైన సరోవరాల్లో స్నానం చేసి బలరామకృష్ణులు ఉపవాస దీక్షతో ఉండినారు. ఆ తరువాత సాటిలేని దుస్తులు, ఆభరణాలు, గోవులు, బంగారము, రత్నాలు, భూమి మున్నగు విలువైన వస్తువులను యోగ్యులైన బ్రాహ్మణులకు దానము చేసి వారిచే సంతోషపెట్టబడిన వాళ్లైనారు. గ్రహణం విడిచాక మోక్షణ స్నానాలు ఉత్సాహంగా చేసి అంతవరకు ఉపవసించినారు కనుక భోజనాదులు బంధువులందరితో ఆత్మీయతలు వికసించేలా పరస్పర ప్రేమలతో కావించి ఆ ప్రదేశంలో చక్కగా పొన్న చెట్లు బాగా కొమ్మలు రెమ్మలతో విస్తరించుట చేత సూర్యకిరణాలు చొరలేనంత దట్టమైన ఆ అటవీ భూములలో విశ్రమించిన శ్రీకృష్ణుడు అతని పరివారం చిగురాకుల ఆసనాలపై సద్గోష్ఠులతో మనసులు ఆనందం పొందుతుండగా ఆ శమంతక సరోవరాలలో మరికొన్నిసార్లు స్నానం చేయటానికి ఆసక్తి కలవారైనారు. ద్వారక నుండి శ్రీకృష్ణాదులు వచ్చినట్టే వివిధ దేశాల నుండి రాజులు వచ్చినారు. ధర్మరాజు, ఆయనతో తక్కిన పాండవులు, ఆయనను అనుసరించి వచ్చిన భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రులు, గాంధారి, కుంతి, కురుదేశాల రాజులు, వారి వారి భార్యలు, సంజయుడు మొదలైన ధృతరాష్ట్రానుచరులు, బంధువులైన కుంతిభోజ, విరాట, భీష్మకాది రాజులు వచ్చారు. యాదవ వంశంలోని వృద్ధులైన ఉగ్రసేనాదులను పూజించి గౌరవించారు. ఉభయులు సంతుష్టులైనారు. అప్పుడు అలా వచ్చిన రాజులంతా భార్యాసమేతులై ధైర్యవంతుడు, దానవ సంహారి, గోపీజనవల్లభుడు, పరివార సహితుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు, బలరాముడు ఆ రాజులందరినీ తగిన విధంగా పూజించి సత్కరించారు. బలరామకృష్ణుల ఆతిథ్య సత్కారాలకు తృప్తి చెందిన రాజులు కృష్ణుని దగ్గరే కూర్చున్నారు. శ్రీకృష్ణుడు ప్రసాదించిన విభవాలతో అత్యున్నతంగా విలసిల్లుతున్న ఉగ్రసేనుడు మొదలైన యదు వృష్ణి కులాలకు చెందిన పెద్దలను చూసి శ్రీకృష్ణుడు వినేటట్లుగా ఆ రాజులు ఇలా మాట్లాడసాగారు. మన శాస్త్రాలు, వేదవాక్కులు, మనస్సులు ఏ మహాత్ముని పాదపద్మాల తీర్థం వల్ల శుభస్థితిని పొంది అతి పవిత్రమవుతున్నాయో, ఏ పురుషోత్తముని పాదపద్మాలు సోకిన కారణంగా ఆ పుణ్యభూమి మోక్షదాయకమవుతుందో ఆ లక్ష్మీనాథుడే ఈ శ్రీకృష్ణుడు. ఈ కృష్ణ పరమాత్మ సనక సనందనాది మహర్షుల యోగదృష్టికే కనబడడు. ఆ మహా తపస్సంపన్నులు ఎంత శోధించినా వారి ఆత్మలలో పట్టుబడడు. అటువంటి లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు ప్రతి క్షణం మీ అందరి కళ్ల ముందు మసలుతున్నాడంటే యాదవులైన మీరు ఎంత పుణ్యం చేసి పుట్టారో, ఎంత ఘోర తపస్సు చేసి జన్మించారో. యాదవ శ్రేష్ఠులైన ఉగ్రసేనాదులు నరకం గురించి గాని స్వర్గం గురించి గాని ఏమాత్రమూ ఆలోచించకుండా ఎప్పుడూ మోక్షప్రదాత అయిన ఈ శ్రీకృష్ణుని గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారందరికీ శ్రీకృష్ణుణ్ణి చూసే భాగ్యం, శ్రీకృష్ణుడితో మాట్లాడటం, శ్రీకృష్ణ స్పర్శ పొందటం, శ్రీకృష్ణుణ్ణి కీర్తించటం, శ్రీకృష్ణుడితో కలిసి వెళ్ళటం, శ్రీకృష్ణుడితో కలిసి కూర్చోవటం, శ్రీకృష్ణుడితో కూడి ఒకే పాన్పు పైన పడుకోవటం, శ్రీకృష్ణుడికి బంధువు కావటం, శ్రీకృష్ణుడితో మైత్రి కలగటం ఒక్కటేమిటి, సర్వం శ్రీకృష్ణమయంగా జరగటం వారి పుణ్య విశేషం కాక మరేమిటి? అటువంటి అదృష్టం వారికెలా కలిగిందో కదా.
యాదవులు, వృష్ణివంశీయులు, భోజాన్వయులు, అంధక కులం వారు శ్రీకృష్ణుని దయవల్ల సకల సంపదలను, సమస్త కామితాలను పొంది సుఖజీవనం సాగిస్తున్నారు. వారు ఎంత పుణ్యులో కదా అని తమ మనస్సుల్లో రాజులు పొగుడుతూ అక్కడి నుండి మెల్లిగా వెళ్లిపోయారు. అప్పుడు పాండు మహారాజు పత్ని అయిన కుంతీదేవి తన కుమారులకు కౌరవుల వలన కలిగిన అపకారములకు మనస్సులో బాధపడుతూ స్మరించుకుంటూ ఉంటే తన అన్నగారు నిర్మలాత్ముడు అయిన వసుదేవుడు కనబడ్డాడు. అలా శమంతక పంచకములో తారసపడిన తన అన్న వసుదేవుడితో కుంతీదేవి ఇలా అన్నది: ఓ అన్నా, పాండురాజుకు పుత్రులు, నీకు అల్లుళ్ళు అయిన పాండవులు కీకరారణ్యములలో భీకర మృగాల మధ్య పలు బాధలు పడుతూ ఉన్నారు. వారిని మీరు దయార్ద్ర హృదయంతో చూడాలి కదా అంటూ కుంతీదేవి పరిపరి విధాలుగా పరితపిస్తూ వసుదేవుడితో ఇంకా ఇలా అన్నది: బహు బలవత్తరమైన విధి ప్రతికూలంగా ఉంటే ఇంకా బంధువులు అంటూ ఎవరుంటారులే అంటూ కంటతడి పెడుతున్న సోదరి కుంతితో వసుదేవుడు ఇలా అన్నాడు: తల్లి కుంతి, నీవు బాధపడడం దేనికమ్మా? విధిని నిందించడం ఎందుకు? అన్నిటికీ కర్త ఈశ్వరుడే. మాయ అనే తెర వెనుక ఉన్న సూత్రధారి వంటివాడు ఆయన. నడిపిస్తూ ఉంటే నటించే ఈ మానవులు అంతా అతని చేతిలో కీలిబొమ్మలు. కనుక విధికి ఎదురీదడము దేవతలకైనా సాధ్యం కాదు. ఇంతకు ముందు దుర్మార్గుడైన కంసుడు మమ్మల్ని క్రూరంగా బాధించాడు. మేము మా స్వస్థలం వదిలి అడవుల పాలై నానా అవస్థలు పడ్డాము. కరుణాసింధువైన ఈ కృష్ణుడి అనుగ్రహం చేత మేము ఆ ఇక్కట్ల నుండి గట్టెక్కి ఈనాడు ఇలా ఉన్నాము. ఈ విధంగా వసుదేవుడు కుంతిని ఊరడించాడు. అప్పుడు నంద యశోదలు, గోపాలురు, గోపికలు తమ వెంట రాగా శ్రీకృష్ణుణ్ణి చూడటానికి పరమానందంతో వచ్చారు. ఈ విధంగా చాలా కాలం తరువాత వచ్చిన నందాదులకు యాదవ ప్రముఖులు ఎదురేగి ప్రేమతో పరామర్శించి స్వాగతం పలికారు. వసుదేవుడు మహానందంతో వారికి సముచితమైన సత్కారం చేశాడు. బలరామకృష్ణులు వినయ సుందరులై నంద యశోదలకు నమస్కరించారు. బలరామకృష్ణులు నంద యశోదలకు మొక్కి కౌగిలించుకొని భక్తి అనురాగాలు, కొరతలేని స్నేహాలు పెళ్ళుబికి కనుల వెంట ఆనంద బాష్పాలు పొంగి పొరలుగా మాటలు రాక మౌనంగా ఉన్నారు. యశోద బలరామకృష్ణులను ఒడిలో కూర్చుండబెట్టుకొన్నది. వారిని తన గుండెలకు హత్తుకొన్నది. కపోలాలు ముద్దాడింది. మూర్ధాఘ్రాణం చేసింది. చిబుకాలు నిమురుతూ పలుమార్లు కౌగిలించుకొని పరమానందం పొందింది. రోహిణీ దేవకి ఇద్దరూ ఆ నందుని సతి యశోదాదేవిని ప్రేమతో కౌగిలించుకొన్నారు. ఆమె చేసిన మంచి పనులను తలంచుకుని వారు ఆమెతో ఇలా అన్నారు: మగువా, ఇంతకుముందు బంధుప్రీతితో నీవు నీ భర్త చేసిన ఎనలేని మంచి పనులకు ఎన్నటికైనా మరువగలమా? పుట్టిన దగ్గర నుండి మీరే బలరామకృష్ణులను అపారమైన అనురాగంతో పెంచి పెద్ద చేశారు. కనుకనే ఈ కుమారులు ఇప్పటికీ మమ్మల్ని తల్లిదండ్రులమని భావింపలేకున్నారు. వీరిని కంటికి రెప్పలాగా మీరు పెంచారు. వీరి మీద మాకంటే మీకే ప్రేమ ఎక్కువ. అందుకే ఇన్నాళ్ళు మీ ఇంట్లో వీరు సుఖంగా ఉన్నారు. రోహిణీదేవి, దేవకీదేవి యశోదాదేవితో ఇలా సల్లాపాలు పలుకుతూ ఉండగా గోపకాంతలు రాక వచ్చిన తమ ప్రాణేశ్వరుండైన శ్రీకృష్ణుణ్ణి చూడాలనే తహతహ ఆనందం హృదయాలలో పొంగి పొరలుతుండగా అక్కడికి చేరారు. పద్మదళాక్షుడు గోపాలుణ్ణి చూస్తున్నంతసేపు ఆ గోపికలు తమ కళ్ళ రెప్పలను వాల్చలేకపోయారు. వారు కృష్ణుణ్ణి జగన్మోహన సౌందర్య వైభవాన్ని వర్ణించుకుంటూ తమ మనసుల్లో కౌగిలించుకుంటూ బ్రహ్మ సాక్షాత్కారం పొందిన యోగుల్లాగా ఆ గోపస్త్రీలు పరవశింపగా వారి తనువులు గగుర్ పొడిచాయి. గోపికల భావం గ్రహించిన శ్రీకృష్ణుడు ఏకాంత ప్రదేశానికి వారిని పిలుచుకుని వెళ్ళి ప్రేమతో కౌగిలించుకుని భక్తి పరవశులైన ఆ కాంతలతో చక్కని చిరునవ్వులు నవ్వుతూ ఇలా అన్నాడు: ఓ వనితలారా, మిమ్మల్ని విడిచిపోవడానికి కారణం ఉంది. బలవంతులైన శత్రువులను అణచివేయటానికి విజయయాత్ర చేసినందువల్ల ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యమయ్యింది. దీనికి మీరు కోపించవద్దు.
గాలికి ఎగురగొట్టబడే దూది వలె, గడ్డి పోచల వలె విధి చరాచర ప్రపంచంలో జీవులను ఒక్కోసారి కలుపుతుంది, ఒక్కోసారి విడగొడుతుంది. గోపికల్లారా, నా అందలి భక్తి వల్ల ప్రాణులకు మోక్షానందం సిద్ధిస్తుంది. భక్తి లేకుండా కేవలం జపతపాదుల వల్ల మోక్షం కలగదు. శివుడు, బ్రహ్మ, సనకాది మునులు తమ మనస్సుల్లో నిలిపిన నిర్మల భక్తి మీలో కూడా పుట్టింది. మీ పూర్వజన్మ సంచిత పుణ్యం ఫలవంతమైంది. నా సంబంధమైన జ్ఞానం చేత ఇంక మీకు నరకాదులు, జననాదులు, పాపపుణ్యకర్మలు ఏవీ ఉండవు. అతీతమైన మోక్షం కూడా లభిస్తుంది. ఇది అసత్యం కాదు. సర్వభూతాల్లో జన్మ, జీవన, మృత్యువులు నేనే. లోపల బయట నేనే వ్యాపించి ఉన్నాను. ఘటపటాది వస్తుజన్యతకు ఉపాదాన కారణాలైన పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు, వీటి ఐక్యకార్య ఘటనకు కూడా నేనే కారణం. సకల లోకాల్లోని పంచీకరణ వ్యవస్థతో నడపబడే ప్రాణులకు కారణమైన గగనాది పంచభూతాలకు వాటి మధ్య గల కార్యకారణ సంబంధం కూడా నేనే. ఆధారము నేనే, సర్వానికి నేనే కర్తను. నాకు స్వపర భేదాలు లేవు. అంతా సమానమే. ఓ పడుతులారా, ఇంతకన్నా ఇంకా ఎక్కువ చెప్పడం ఎందుకు? మోహపరవశులైన ఆ గోపికలు శ్రీకృష్ణుని సర్వవ్యాప్త ఈశ్వరతత్వాన్ని భగవంతుని నోటనే విని వివేకాన్ని పొంది తమ దేహాభిమానాల్ని విడిచారు. విష్ణుస్వరూప, జగత్తులు నీలో నిలుపుకున్నవాడా, భక్తుల కోరికలు తీర్చే పారిజాతమా అని ప్రార్థించి, ఘోరమైన సంసార సముద్రాన్ని దాటించేవి జ్ఞానయోగులైన వారి హృదయాల్లో ప్రతిష్ఠితమై ధ్యానింపతగిందే ప్రకాశించే నీ చరణ కమలాల్ని మా మనస్సుల్లో నిరంతరం ధ్యానించేలా వరమివ్వమని వేడినారు. గోపికల ప్రార్థన విని మునులచే నమస్కారాలు పొందేవాడు కరుణా సముద్రుడు, భక్తులంటే అపారంగా వాత్సల్యం చూపే ఆ శ్రీకృష్ణుడు గోపికలు కోరినట్లుగా నిరంతర పదధ్యానాశక్తిని ప్రసాదించాడు. అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడు ధర్మరాజును చూచి పాదాలకు నమస్కరించి కపటం లేని భక్తితో సపర్యలు చేసి, నీవు, తమ్ములు, బంధువులు సత్కర్మలు చేస్తూ సుఖంగా ఉన్నారా అని కుశలం అడుగగా ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా బదులిచ్చాడు. పద్మనాభుడా, మురారి, నీ వంటి భక్త పారిజాతాన్ని ఆశ్రయించిన భక్తజనులు నిత్య సంతుష్టులై ఉంటారు కదా అని ధర్మరాజు జవాబు ఇచ్చాడు. ఇంకా, కృష్ణ, జాగ్రదాది అవస్థాత్రయానికి నీవు అతీతుడివి, సర్వత్రా వ్యాపించిన వాడివి. విశ్వంలో నీవు, నీలో విశ్వం ఉన్నాయి. విశ్వాన్ని నిలిపి ఉంచేది నీవే. సర్వభువనాలు నీలో పుట్టి నీలో స్థితి కలిగి నీలోనే నశిస్తాయి. అఖండ జ్ఞాన స్వరూపుడివి. యోగమాయను నీలో ధరించిన వాడివి. పుణ్యాత్ములు, నిత్యముక్తులైన యోగులైన వారికి సైతం లభించేవాడివి. నీరజాక్షుడివి, నిఖిల లోకేశ్వరుడివి, దయాసముద్రుడివి, సమస్త వికారాలు దూరం చేసే ఓ జగద్రక్షక, నీకు నమస్కరిస్తున్నాను అని ధర్మజుడు స్తుతించాడు. ఈ విధంగా ధర్మరాజు శ్రీకృష్ణుని స్తుతించగా అక్కడ ఉన్న రాజులు, బంధువులు, మిత్రులు, గోపాలకులు తదితరులు నిండైన మనస్సుతో సంతోషంతో విన్నారు. అటువంటి చక్కని సందర్భంలో స్నేహంతో కూడి ఒకే చోట గుమిగూడి కృష్ణుని భార్యను ద్రౌపది ఆనందంగా సరసల్లాపాలో మునిగి ఉండగా, ముచ్చటలో భాగంగా శ్రీకృష్ణుని గాథలు చెప్పుకుంటూ ఉండగా ద్రౌపదీదేవి రుక్మిణి మొదలగు శ్రీకృష్ణుని దేవేరుల్ని మీ వివాహ వృత్తాంతాన్ని చెప్పండి అనగా వారు శ్రీకృష్ణుని పరిణయమాడిన విధం వివరించారు. ఓ పరీక్షణ్ మహారాజా, అది నేను నీ గతంలో చెప్పాను. ఒక్క లక్షణాదేవి కథ మాత్రం ఆమె ద్రౌపదికి చెప్పిన వృత్తాంతం ఇప్పుడు సవిస్తరంగా చెప్తానని శుకుడన్నాడు. ద్రౌపదితో లక్షణ తనను గూర్చి ఇలా చెప్పింది. సంగీత విశారదుడైన నారదుడు వీణావాదన తోడు చేసుకుని శ్రీకృష్ణుని కథల్ని పాటలుగా పాడి వినిపించగా నేను వాటికి ఆకర్షితురాలనై శ్రీకృష్ణున్నే మనసునందు నిలిపి తన్మయరాలనై ఉండగా ఆ విషయం తెలిసిన మా తండ్రి నా మీద ప్రేమతో శ్రీకృష్ణునికే ఇచ్చి నన్ను పెళ్లి చేయడానికి ఇతర రాజులకు కోపం రాకుండా ఒక ఉపాయం పన్నాడు. ఆకాశంలో ఉంచిన ఎవరికీ కనబడకుండా కింద నీటిలో మాత్రం ప్రతిబింబం కనబడేట్లు మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఎంతటి గొప్పవాళ్లకైనా కదిలించడానికి అల్లెత్రాడు ఎక్కి రావడానికి వీలు కాని ధనుస్సును, వజ్రాయుధంతో సమానమైన బాణాన్ని మత్స్య యంత్రం వద్ద గంధాక్షతలు పుష్పాలతో పూజించి ఏ పురుషుడైనా ఈ ధనుస్సును ఎక్కుపెట్టి ఈ బాణాన్ని విల్లుకు ఎక్కుపెట్టి మత్స్య యంత్రాన్ని నేలగూల్చిన ధనుర్విద్యా నైపుణ్యం గల సూర్యుణ్ణి నా కూతురు వరిస్తుందని అందరూ వింటుండగా మా తండ్రి చాటింపు వేయిస్తే విని
దానికి అనుగుణంగా నన్ను వివాహమాడాలనే వేగిరపాటుతో గొప్ప గొప్ప ధనుర్ధరులైన రాజులు, వివాహ సంబరాన్ని చూచే ఉబలాట గలవారు అయిన అందమైన రాజకుమారులు, కీర్తిమంతులు అమిత సైన్యాలతో మద్ర నగరానికి వచ్చారు. స్వయంవరానికి వచ్చిన రాజుల్ని జనకుడు అర్ఘ్యపాద్య భోజన వసతి తాంబూలాది అతిథి మర్యాదలతో సంతోషంగా ఆహ్వానించాడు. మహాబలులైన వారు స్వయంవర మంటపంలో మత్స్యయంత్ర భేదనానికి సన్నద్ధులై ధైర్యంగా ధనుసు దగ్గరగా పోయి ఇలా సమీపించి ఆ ధనుస్సును చూచి, అలా వచ్చిన వారిలో కొందరు ధనస్సును సమీపించడానికి సంకోచించారు. మరికొందరు కొంత ప్రయత్నించి కదిలించలేకపోయారు. వింటిని ఎలాగో మీదకెత్తినా దానిని ఎక్కుపెట్టలేక మరికొందరు విఫలులయ్యారు. ఇంకా కొందరు ఇక్కడికి రావటమే తప్పయిందని తలచి సిగ్గుతో తిరిగి వెళ్ళిపోయారు. ఆ సమయంలో భీముడు, కర్ణుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టడానికి ధనస్సు ఎక్కుపెట్టి కూడా వేగంగా తిరుగుతున్న మత్స్యాన్ని గుర్తింపలేక తొలగిపోయారు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించే ఉపాయం తెలిసినవాడే, అయినా ఆయన ఎందుకో ఆ యంత్రాన్ని కొట్టలేక విఫలుడైనాడు. ఇలా రాజకుమారులందరూ తమ ప్రయత్నం ఫలించలేకపోగా దీనవదనలే మౌనంగా ఉండిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు విల్లెక్కు పెట్టి బాణం ప్రయోగించి అలవోకగా మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. ఆకాశం నుండి శ్రీకృష్ణుని మీద పుష్పవర్షం కురిసింది. అప్పుడు నాకు పరమానందం కలిగింది. ఒడలంతా చెమర్చింది. చెమట చేత తడిసి కరిగిన నా అలిక ఫలకం మీద కస్తూరి తిలకల్లో ముంగురులు చిక్కుకున్నాయి. వాటిని నా మృదువైన చేతులతో చక్క చేస్తూ మందగమనంతో ముందుకు నడిచి వెళ్ళాను. కాలి అందలు గల్లు గల్లుమని మ్రోగగా, పెదవులపై మందహాసం చిందులాడగా, చెకుటద్దాలపై బంగారు కుండలాల దీప్తులు జాలువారగా, మణికంకణాల మధుర ధ్వనులతో ఒయ్యారంగా రంగస్థలం మీదికి వెళ్ళి ముఖమెత్తి అటు ఇటు పరికించాను. సభాభవనంలో మధ్యలో రాజులందరినీ చూచి వారిని తిరస్కరించి నా చేతుల్లో గల దివ్యమణులు పొదిగిన కాంచన హారాన్ని సౌరిమెడలో వేశాను. అలాగే ఇప్పపూల మాలను కూడా విలాసంగా ఈ కృష్ణుని కుప్పపై ఉంచాను. అప్పుడు నా కన్నుల్లో సిగ్గు దోబూచులాడింది. అప్పుడు పరమాల వేసిన ఆ మధుర క్షణంలో శుభసూచకంగా, ఆనంద చిహ్నంగా డమరుక ఢంకాలు, శంఖాలు, మృదంగాలు, మధుర మురళి దుందుబులు, ఢక్కా మద్దళాలు మొదలైన వివిధ రకాల వాద్యధ్వనులు చెలరేగి భూమి ఆకాశాల్లో నిండాయి. నాట్యకర్తల నాట్యాలు మనోహరంగా ప్రదర్శించబడినాయి. ఆ క్షణంలో దేవతల సైన్యాన్ని పారదోలి గరుత్మంతుడు అమృత భాండాన్ని ఎలా హరించాడో అలాగా అపారమైన శత్రురాజ సమూహాన్ని తిరస్కరించి శ్రీకృష్ణుడు నన్ను అక్కున చేర్చుకొని సింహగమనంతో అందమైన బంగారు రథం మీదకు చేర్చాడు. లక్షణతో కూడి శ్రీకృష్ణుడు రథమెక్కి సారథి అయిన దారుకుండు శత్రు సంహార శౌర్యంతో ప్రకాశించడానికి యోగ్యమైన మేలైన 4 గుర్రాలు పూంచిన రథం తోలుతుండగా, శత్రువులనే దట్టమైన చీకట సమూహాలకు తీక్షణమైన సూర్యకాంతి వంటి ధనస్సును తాల్చి దాని అల్లెతాటి ధ్వనులతో దిగంతరాలు నింపుతూ రథంపై ప్రయాణిస్తూ ఉండగా, స్వయంవరానికి వచ్చిన రాజులంతా శ్రీకృష్ణుని వైభవానికి కన్నుకుట్టి ఓర్వలేక స్వయంవర నియమాలు ఉల్లంఘించి ఆయన మహిమల్ని తెలుసుకోలేక గర్వాంధకారంతో గుంపులు కట్టి యుద్ధ సన్నద్ధులు కాగా, మదనుని పూల తూపుల తాపాన్ని సైపలేక స్వయంవరానికి వచ్చిన ఆ రాజపుత్రులందరూ కోపించి ధైర్య సాహస పరాక్రమాలతో ప్రకోపించి కృష్ణుణ్ణి ఎదిరించారు. అంతా అప్పుడు సింహపరాక్రముడైన జనార్దనుడు తన ధనుస్సు నుండి వెలువడుతున్న వాడి బాణాలతో శత్రువులు భయభ్రాంతులయ్యేటట్లు విజయశంఖం పూరించాడు. ఆ తరుణంలో రాజులందరూ చతురంగ బలాలతో కూడి వనమృగాలు మృగేంద్రిని ఎదిరించిన రీతిగా శ్రీకృష్ణుణ్ణి చుట్టుముట్టారు. అది చూచి కృష్ణునికి ఆగ్రహం అతిశయించింది. ఆయన వజ్ర సదృశాలైన వాడి బాణాలను ప్రయోగించి శత్రురాజుల కర్ణకుండలాలతో పాటు వాళ్ళ శిరస్సులు, నూపురాలతో పాటు పాదాలు, కంకణాలతో పాటు చేతులు తెగి నేలపై కూలేటట్లు చేసి శత్రువులను నిర్మూలించాడు. చావు తప్పి బ్రతికిన వారు ఎండుటాకుల్లాగా ఎగిరి నలుదిక్కులకు పారిపోయేలా శ్రీకృష్ణుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ విధంగా విజయాన్ని వరించి జనార్దనుడు నన్ను తీసుకొని ద్వారక చేరుకున్నాడు. సాటిలేని వైభవంతో ప్రకాశిస్తూ రమణీయంగా అలంకరించబడిన ద్వారకా నగరానికి మాతో పాటు మా తండ్రి గారు కూడా వచ్చారు. అలా ద్వారకకు వచ్చిన మా తండ్రి రకరకాలైన రత్నాభరణాలను,
కిరీటాలను, హారనూపుర కేయూరాలను, పట్టుపాన్పులను, రథ గజ తురగాలను, ఖడ్గాది ఆయుధాలను, వేలాది పరిచారికలను శ్రీకృష్ణునికి బహుమానంగా ఇచ్చారు. మా నాన్నగారికి అంతటి వైభవం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్లనే ప్రాప్తించింది. అయినా తన అధికారానికి అనుగుణంగా కన్యారత్నంతో పాటు అమేయ రత్నభూషణాలను మా తండ్రి కృష్ణునికి సమర్పించాడు. భూసురోత్తముల ఆశీస్సుతో కొనియాడగా మా తండ్రి అయిన బృహత్సేనుడు యథోచితంగా యాదవ ప్రముఖులను పూజించి తన నగరానికి వెళ్ళాడు అని ఈ విధంగా లక్షణ తన పరిణయ వృత్తాంతాన్ని ద్రౌపదికి తెలిపింది. అప్పుడు గాంధారి, కుంతి, ద్రౌపది, తక్కిన రాజపత్రులు, గోపికలు తమ తమ హృదయాలలో లీలామానుష రూపుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలను స్మరించుకొని ఆనందంతో పరవశించారు. వాసుదేవుని ప్రస్తుతించారు. బలవంతులైన శత్రువుల్ని నిర్మూలించడంలో బలరామకృష్ణులు సమర్థులు. వారు చక్కదనంలో సంపూర్ణ చంద్రుని మించిన వారు. లీలామానుష విగ్రహులు, కరుణాసాగరులు, అలంకార ప్రియులు. బలరాముడు ధవళాంగుడు, కృష్ణుడు శ్యామసుందరుడు. ఆ రామకృష్ణులను సందర్శించాలనే కుతూహలం అందరి హృదయాలలో పొంగులు వారుతుండేది. అలా అభిమానం ఉప్పొంగగా ఆ రామకృష్ణులను సందర్శించాలనే కుతూహలం పొంగులు వారే హృదయాలతో దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వశిష్ఠుడు, గాలవుడు, అంగీరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, ఋష్యశృంగుడు మొదలైన తాపస శ్రేష్ఠులు ద్వారకా నగరానికి వచ్చారు. ఇలా వచ్చిన మునీశ్వరులకు శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి యథావిధిగా పూజించి వారితో ఇలా అన్నాడు: ఓ మహామునీశ్వరులారా, దేవతలకు సైతం లభించని మీ వంటి పరమయోగీంద్రుల దర్శనం మానవ మాతృలమైన మాకీ చోట లభించింది. దురదృష్టవంతులకు, ఇంద్రియలోలులకు, మూఢులకు మీ వంటి పుణ్యాత్ముల దర్శనము, స్పర్శనము, చింతనము, పాదార్చనము లభించవు. అయినా మాకవి సులభంగా ప్రాప్తించాయి. ఈ లోకంలో సాధువులు పవిత్రమైన తీర్థం వంటివారు. మిమ్ము దర్శించటమే చాలు. వేరే పుణ్యతీర్థాలు వెతకవలసిన అవసరం లేదు. అంతేకాకుండా నీళ్లతో నిండిన తీర్థాలు, మట్టి చేత, రాతి చేత చేయబడిన దేవతా ప్రతిమలు ఉన్నాయి. అవి కూడా పరమ పవిత్రాలే. అయినా వాటిని చాలా కాలం నియమపూర్వకంగా సేవించి పూజిస్తేనే ఫలితం చేకూరుతుంది. కానీ సత్పురుషుల దర్శనం మాత్రం చేతనే ఫలం సంప్రాప్తమవుతుంది. ఆలోచించి చూడగా సూర్యచంద్రులను, భూమిని, నక్షత్రాలను, నీటిని, గాలిని, ఆకాశాన్ని పూజించినప్పటికీ మనుష్యుణ్ణి పవిత్రం చేయటానికి అవి సామర్థ్యం కలవి కావు. సమస్త విషయాలు తెలిసిన విజ్ఞానులైన మహాత్ములు ముహూర్తమాత్రం సేవ చేతనే మానవులను పవిత్రం చేస్తారు. అదే అలా ఉండనియండి. వాత, పిత్త, శ్లేష్మమయమైన శరీరాన్ని ఆత్మ అనుకోవడము, భార్యాపుత్రులు ఆత్మీయులని అభిమానించడము, సామాన్య జలాన్ని పుణ్యతీర్థమని భావించటము అజ్ఞాన లక్షణాలు. అటువంటి మూర్ఖుడు పశుమార్గంలో ప్రవర్తించేవాడని చెప్పవచ్చు. ఈ విధంగా కృష్ణుడు పలికిన అభిప్రాయ గర్భితాలైన మాటలను విని ఆ మునీశ్వరులు విస్మయంతో కూడిన వారై క్షణకాలం మౌనం వహించి వెంటనే శ్రీకృష్ణుని అనుగ్రహం పొంది చిరునవ్వు ముఖాలతో ఆ పుండరీకాక్షుని చూచి ఇలా అన్నారు: దేవా, మేమున్ను ఉత్తమ తత్వవేత్తలైన బ్రహ్మ రుద్రాదులున్ను నీ మాయకు లోబడి ఉన్నాము. నిగూఢమైన నీ అభీష్టం చేత మమ్ము అనుగ్రహించావు. నీ చరిత్రం మిక్కిలి విచిత్రం. ఈ భూమి ఒక్కటే అయ్యూ అనేక రూపాలతో కనబడే విధంగా నువ్వు ఒక్కడవే అయినా అనేక రూపాలతో సృష్టి, స్థితి, లయాలు అనే అద్భుత కార్యాన్ని చేపట్టి లీలావతారాలు ఎత్తి దుష్టజన శిక్షణం, శిష్టజన రక్షణం చేస్తూ ఉంటావు. అంతేకాక వర్ణాశ్రమ ధర్మాలను అంగీకరించి విరాట్ పురుష రూపంతో వేద మార్గాన్ని స్పష్టం చేసిన బ్రహ్మస్వరూపుడవు. తపస్వాధ్యాయ నియమాల చేత నీ హృదయం పరిశుద్ధం. అందుకనే బ్రహ్మస్వరూపాలైన వేదాల్లో వ్యక్తావ్యక్తమైన ఆకారంతో ఉంటున్నావు. కనుకనే బ్రాహ్మణ కులాన్ని రక్షించిన బ్రహ్మణ్యమూర్తివి, మహానుభావుడవు. మాయా అనే తెరచాటున ఉన్న నిన్ను ఈ రాజలోకము మేము దర్శింపగలిగాము. మా జన్మము, మా విద్య, మా తపోమహిమ సార్థకమయ్యాయి. నీకు నమస్కరిస్తున్నాము అని మునీంద్రులు అనేక విధాలుగా కృష్ణుణ్ణి ప్రశంసించి ఆయనచే వీడ్కోలు పొందినవారై
తమ తమ నివాసాలకు వెళ్ళాలని ప్రయాణమైనారు. అప్పుడు వసుదేవుడు అక్కడకు వచ్చి ఆ మహర్షులకు నమస్కారం చేశాడు. మునిశ్రేష్ఠులారా, ధర్మతత్వజ్ఞులైన మీరు క్షమించి నా మనవి ఆలకించండి. సత్కర్మల ద్వారా పూర్వజన్మ కర్మలను పోగొట్టుకునే ఉపాయం నాకు దయతో తెలియచెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మునీశ్వరులు రాజులందరూ వింటూ ఉండంగా వసుదేవునితో ఇలా అన్నారు: ఈ శ్రీకృష్ణుడు సమస్త యజ్ఞాలకు అధీశ్వరుడు. ఈ పుండరీకాక్షుణ్ణి గురించి చేసే యాగం వల్ల ఎలాంటి దుష్కర్మమైనా తొలగిపోతుంది. దీన్నే ధర్మంగా భావించు. అదీ కాక వసుదేవ, యజ్ఞాల చేత దేవతల రుణాన్ని, వేదాధ్యయనం చేత ఋషి రుణాన్ని, పుత్రుని మూలకంగా పితృ రుణాన్ని తీర్చలేని మానవుడు పుణ్యాలకు దూరమై అధోలోకానికి పోతాడు. అందువల్ల నీవు నీ పుత్రుని మూలంగా పితృ రుణాన్ని తీర్చుకున్నావు. ఇక యజ్ఞం చేసి దేవరుణాన్ని తీర్చుకోవటం యుక్తం. ఈ విధంగా మహర్షులు పలుకగా వసుదేవుడు వారితో, తేజోనిధులైన ఓ మహర్షులారా, మీరు ఉపదేశించిన ప్రకారం యాగం చేస్తాను. దానిని మీరే ఋత్విజులై జరిపించాలి అనే వినయంతో వారికి మనవి చేశాడు. వసుదేవుడు ఆ మునీంద్రులను ఋత్విక్కులుగా వరించి శమంత పంచక తీర్థం సమీపంలో దేవేంద్రుని మించిన వైభవంతో భార్యా సమేతంగా యాగదీక్షను గాయకొన్నాడు. ఆ యజ్ఞాన్ని శాస్త్ర ప్రకారం పూర్తి చేశాడు. ఋత్విక్కులను అనేక దక్షిణలతో సంతృప్తిపరిచాడు. భార్యా సమేతంగా అవభృత స్నానం చేశాడు. తరువాత వివిధ మణిమయ భూషణాలను, నూతన వస్త్రాలను, పరిమళభరితమైన పూదొండలను, మనోహరమైన మైపూతలను స్వీకరించిన వాడై బ్రాహ్మణులను, మునులను, బంధువులను, రాజసమూహాన్ని సముచిత సత్కారాలతో సంతోషింపచేశాడు. వారును కృష్ణుని అనుమతి తీసుకుని తమ తమ నివాసాలకు వెళ్ళారు.